భార్య నాయనా? అవునని చెప్పరా? అవును. చక్కగా ఉంది. మీరిద్దరి ఈడు జోడు చాలా బాగుంది. మీరు చల్లగా ఉండండి, పిల్ల పాపలతో చల్లగా ఉండండి. ఒరేయ్, విన్నావా? పిల్ల పాపలతో అంట. వచ్చే సంవత్సరం నీ పుట్టినరోజుకి ఖచ్చితంగా ఓ బుడ్డోడో బుడ్డదో నీ ఊళ్ళో ఉండాలి. మరి జాగ్రత్త, మీరు ఓకేనా? ఓకే అమ్మా, చాలా సంతోషం అమ్మా. పుట్టినరోజుకి ఆ బాబు ప్రసాదం ఇస్తే నేలపాలు కాకుండా కాపాడారు. చాలా సంతోషం అమ్మా. పుట్టినరోజా? ఎవరిదమ్మా? అక్కడ ప్రసాదం పంచుతున్న అబ్బాయికి 25 సంవత్సరాలుంటాయమ్మా. చాలా మంచివాడిలా ఉన్నాడు. తన పుట్టినరోజుకి అందరికీ ప్రసాదాలు పెట్టాడమ్మా. నువ్వు కూడా వెళ్లి తీసుకోమ్మా. 25 సంవత్సరాలంటే కరెక్ట్ గా నా కొడుకు వయసే. పైగా నా కొడుకు పుట్టినరోజు కూడా ఈ రోజే. అంటే ఆ అబ్బాయి పుట్టింది ఈ రోజేనన్నమాట. తనను సారి చూసి పలకరించాలి. నా కొడుకు ఎక్కడున్నా ఈ తల్లాశీసులు వాడికి అందుతాయి. మీరు కాసేపు కూర్చోండి. సరే అమ్మా. జాగ్రత్త, జాగ్రత్తమ్మా. ప్రసాదం అయిపోయింది కదా, ఇక చేతులు కడుక్కుని బయలుదేరదాం పదండి. అలాగే పదండి. వెళ్లిపోయినట్టున్నారు. నా బిడ్డెటు నా దగ్గర లేడు. కనీసం ఈ బిడ్డనైనా చూద్దాం అనుకుంటే వెళ్లిపోయాడు. నాకు ఆ అదృష్టం లేదనుకుంటా. రండ్రా రండి. జానకి తన గుడికి ఎందుకు వచ్చింది? దేనికోసం వచ్చింది? నిజం తెలిసి ఇక్కడికి వచ్చిందా? తను అనుకున్నది చెయ్యాలని చూస్తోందా? అది జరగడానికి వీల్లేదు. జానకి అత్తయ్యని చూసి జాగృతి అత్తయ్య ఎందుకు టెన్షన్ పడుతుంది? ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. జానకి అత్తయ్య తన కొడుకు పుట్టినరోజు అని చెప్పింది. మరి జాగృతి అత్తయ్య ఎందుకు టెన్షన్ పడుతుంది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు జానకి? ఇదేమన్నా నీ ఇల్లా? అడ్డు నిలబడి అడ్డమైన ప్రశ్నలు వేయడానికి? ఇది గుడి. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. తప్పుకో. లేదు, నీ మాటల్లో ఏదో ఉంది. నువ్వు ఏదో చెయ్యాలి అనే ఇక్కడికొచ్చావు. నిజం చెప్పు జానకి, ఏం చెయ్యబోతున్నావు? చెయ్యాల్సిందంతా నువ్వు నీ భర్త కలిసి 25 సంవత్సరాల క్రితమే చేశారు కదా. సరిగ్గా ఇదే రోజు నా కడుపును పుట్టిన బిడ్డని దొంగతనంగా ఎత్తుకెళ్లారు. నా బిడ్డని తనివి తీరా చూసుకునే అదృష్టాన్ని కూడా మీరు నాకివ్వలేదు. దూరమైన నా బిడ్డని తలుచుకుని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను నీకు తెలుసా? అంతా నీ వల్లే. జాగృతి అత్తయ్య ఎందుకు అంత టెన్షన్ పడుతుంది? ఏవై ఉంటుంది అసలు? నువ్విలా వాగే ఒకసారి కోర్టులో దెబ్బతిని ఓడిపోయావు. ఇంకా బుద్ధి రాలేదా? మళ్ళీ ఓడిపోవాలనే చూస్తున్నావా? నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. అది నీకే మంచిది. కరెక్ట్ గా చెప్పావు జాగృతి. ఏం జానకి, నీకు ఏది ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు లేని బిడ్డ కోసం పోరాడి ఓడిపోతావు. వెళ్ళిపో. మహారథి, చేసిన తప్పు నీకు తెలుసు. దాని ఫలితంగా అనుభవించిన బాధ నాకు మాత్రమే తెలుసు. మరి బిడ్డ లేదని నువ్వు ఎలా అంటావు? చెప్పు. వాణ్ణి దొంగతనంగా ఎత్తుకెళ్లిన నీ భార్య నడుగు, చెప్తుంది. నాకు బిడ్డ ఉన్నాడో లేడో. ఏం జాగృతి, నా బిడ్డను నువ్వు ఎత్తుకెళ్లలేదా? చెప్పు. జానకి మాటలు ఎవరు వినకూడదు. ముఖ్యంగా గీత. తనని త్వరగా ఇక్కడి నుంచి పంపించేయాలి. జానకి, ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? అయినా నన్ను వెళ్ళమనడానికి మీరిద్దరూ అసలు ఎవరు? జానకి, నాపై బురద చల్లాలని చూడడం నీకు కొత్త కాదు కదా. అసలు ఇక్కడికొచ్చి మమ్మల్ని ఎందుకు విసిగిస్తున్నావు? వెళ్ళిపో. నీకోసం ఎవరొచ్చారు? నేనొచ్చింది నా కొడుకు కోసం. ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు. నా బిడ్డని నా నుంచి మీరు దూరం చేసిన రోజు. వాడెక్కడున్నా తిరిగి రావాలని, మీరు చేసిన పాపాన్ని బయట పెట్టాలని ఆ దేవుణ్ణి వేడుకోవడానికొచ్చాను. సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై చెప్పండమ్మా. పంతులు గారు, ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు. గోత్రనామాలు చెప్పండమ్మా. పోనీ పేరైనా చెప్పండమ్మా. నా కొడుకు పేరు జానకి పుత్ర. బేబీ, అయ్యో ఒరే, నిన్నెవరో తలుచుకుంటున్నట్టున్నారా? జానకీ పుత్ర నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాం కరిష్యే. సరే పద. చూసారా, నా బిడ్డని పోగొట్టుకుని నేనెంత బాధపడుతున్నానో. వాడెలా ఉంటాడో, వాడి పేరేంటో కూడా తెలియని పరిస్థితికి తీసుకొచ్చారు. అయినా వాడు ఎప్పటికీ ఈ జానకి పుత్రుడే. ఇక నేను మిమ్మల్ని వదలను. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని దొంగ సాక్ష్యాలు సృష్టించినా, నా మేనకోడలు గీత సాయంతో నేను నా కొడుకుని తెలుసుకుంటాను. త్వరలోనే నా కొడుకుని నా దగ్గరకొచ్చేలా చేస్తాను. దానికి ఆ దేవుడే నాకు దారి చూపిస్తాడు. అమ్మా, ఇదిగోనమ్మా ఆ దేవుడి అక్షింతలు. ఇవి తీసుకెళ్లి నీ బిడ్డ తలపై వేస్తే ఆ దేవుడి ఆశీర్వాదంతో పాటు అంతా మంచే జరుగుతుంది. ఇక నా కొడుకుని ఎక్కువ కాలం మీరు దాచలేరు. తనంతట తానుగా నా ఎదురుగా వచ్చి తీరుతాడు. నిజం తెలిసిపోయిందా? అంటే ఇప్పుడు అఖిల్ నాకు దూరం అయిపోతాడా? అఖిల్ లేకుండా నేను బ్రతకలేను కదా. ఏం చెయ్యాలి? మీరు ఇక్కడికి కూడా వచ్చారు. ఎందుకమ్మా నీడలా వెంటాడుతూ మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది పెట్టింది నేను కాదు బాబు, మీ అమ్మా నాన్నలు. నా బిడ్డని ఎత్తుకెళ్లి నాకు ద్రోహం చేశారు. అమ్మా, నిజంగా మీ కొడుకుంటే తను ఎక్కడున్నా మీ దగ్గరికి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. నా బాధని నువ్వైనా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం బాబు. అదే మనసుతో మీ అమ్మా నాన్నలకు కూడా బుద్ధి రావాలని ఆ దేవుణ్ణి వేడుకో. జాగృతి, త్వరలో కోర్టులో కలుద్దాం. అక్కడే తేల్చుకుందాం. నాన్న అఖిల్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీకోసమే వచ్చానమ్మా. అమ్మా, ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? నేనేం టెన్షన్ పడ్డం లేదే. నేను మామూలుగా
ఇంట్లోనే ఉన్నాను. జానకత్తయ్య కొడుకు పుట్టినరోజు, అఖిల్ పుట్టినరోజు రెండు ఒకటే రోజా? అత్తయ్య టెన్షన్ చూస్తుంటే వీళ్ళిద్దరికీ ఏదో కనెక్షన్ ఉందనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. జాగృతి, నువ్వు మీ ఆయన మీ కార్లో వెళ్ళిపోండి. నేను అఖిల్ గీత నా కార్లో వస్తాం, సరేనా? వెళ్ళండి. రండి, వెళ్దాం, రండి, రా. గ్రాని అన్నెందుకు ఆపావు? నేను కూడా అమ్మా నాన్నలతో వెళ్లేవాణ్ణి కదా. ఇప్పటికైనా నేను క్యాబ్ లో వెళ్తాను. కావాలంటే నువ్వు గీత కలిసి రండి, సరేనా? రే, నీ వెద వేషాలు నా దగ్గర కాదు. నోరు మూసుకుండ్రా. హలో బేబీ, ఫర్ ఎ స్మాల్ చేంజ్ కారు నేను డ్రైవ్ చేస్తాను. నువ్వా? ఓరే, నా ఏజెంట్ చూసి అండర్ ఎస్టిమేట్ చేయకురా. ఇక్కడ తొక్కానంటే జెట్ స్పీడ్ లో ఇంటి దగ్గర ఆపుతాను. కావాలంటే చూడరా. కార్ కీసివరా. గీత, ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదమ్మగారు. మరైతే వచ్చెక్కు రా. తన పక్కన కూర్చోవడం కంటే గ్రాని పక్కన కూర్చోవడమే బెటర్. స్టూపిడ్ ఫెలో. ఏంటి గ్రాని, ఇప్పుడు నేనేం చేశానని అలా అరిచావు? రే, నీ పెళ్ళం పక్కన కూర్చోకుండా ఇక్కడ కూర్చుంటానంటే అరవక ముద్దు పెట్టుకోమంటావా? ఇడియట్. వెళ్ళి వెనక్ కూర్చోరా పో. గ్రాని, వెళ్ళమన్నానా? ఏమా, కాస్త జరిగి కూర్చోవచ్చు కదా. నువ్వే జరగొచ్చు కదా. ఎప్పుడు నేనే సర్దుకోవాలా? ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు? అరిచేలా చేసింది నువ్వే కదా. ఒరే స్టూపిడ్, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వరా? ఇలా కాదురా, ఉండి చెప్తా. గ్రాని, కార్లో గ్లాస్ పెట్టవేంటి? జ్యూస్ తాగడానికా? కాదురా, పౌడర్ కలుపుకోవడానికి. నీ వెనకాల వాటర్ బాటిల్ ఉంది, కాస్త అందుకోమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మమ్మగారు? మరి లేకపోతే ఇద్దరు కామ్ గా కూర్చోండి. గ్రాని, ఎందుకంత స్పీడ్ గా వెళ్తున్నావు? స్లోగా వెళ్ళొచ్చు కదా. ఈ మాత్రమేనా స్పీడ్ వెళ్ళకపోతే ఇక కార్ ఎందుకురా? అత్తయ్య, ఒక్క నిమిషం. మనది కాని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే తలనొప్పి తప్ప ఏం రాదత్తయ్య. బాగా ఆలోచించినట్టున్నారు. స్ట్రాంగ్ కాఫీ తాగండి, రిలాక్స్ అవుతారు. అక్కర్లేదు. అక్కర్లేదని తెలిసినప్పుడు అక్కరకు రాని దాని గురించి మీరెందుకు వెంపర్లాడుతున్నారు? వంకర ప్రశ్నలు వద్దు. సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. మా జానకి అత్తయ్య బిడ్డెవరు? తమాషాగా ఉందా? తనకి బిడ్డ లేదని నీకు తెలీదా? మరి అదే బిడ్డ గురించి మీరెందుకు మా జానకి అత్తయ్యతో గుళ్ళో మాట్లాడారు? నేను ఈ మాట చెప్పగానే మీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారాయి. అంటే మా జానకి అత్తయ్యకి బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ ఎవరో కూడా మీకు తెలుసు, అవునా అత్తయ్య? గీత, ఆవేశపడకండి అత్తయ్య. మీరు గుళ్ళో మా జానకి అత్తయ్యతో మాట్లాడడం నేను చూశాను.